మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పెద్దలు వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అయితే మరి ఈ ఎన్నికలు కూడా చాలా ప్రత్యేకమైన ఎన్నికలు. ప్రతి ఒక్కరు కూడా అందరు అనుకుంటారు పార్లమెంట్ ఎన్నికలు ఇవి మనకంతా రోజు అందరికీ అవగాహన ఉంది, రాజ్యాంగం మీద అవగాహన ఉంది, దేశంలో ఏ రకమైన ఎన్నిక ఏ రకమైన ప్రభావం ఎవరి మీద కుటుంబం మీద చూపిస్తున్నది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది. మరి అయితే గత ఎన్నికల్లో మరి నవంబర్లో జరిగిన ఎన్నికల్లో మనం చాలా తక్కువ ఓట్ల నిష్పత్తితో అంటే కేవలం 1.8% ఓట్ల తేడాతోనే అంటే 39 సీట్లు మనం. గతంలో మహాభారత యుద్ధం జరిగినప్పుడు 11 అక్షౌహిణుల సైన్యము కౌరవుల వెంట ఉంటే 7 అక్షౌహిణుల సైన్యము పాండవుల వెంట ఉన్నది. పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. 100 మంది ఎంత 11 అక్షౌహిణుల సైన్యము, పాండవుల ఎంత 7 అక్షౌహిణుల సైన్యము. ఈరోజు నర్మమండల రాజకీయాలు చూస్తూ ఉంటే నాకు ఈ మహాభారత యుద్ధం గుర్తుకొస్తా ఉన్నది. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేసి టిఆర్ఎస్ జిల్లా పరిషత్ చైర్మన్ అయిన మా సోదరి కాంగ్రెస్ లోనే బాయ్. 2 సార్లు ఎమ్మెల్యే నిలబడిన ఒక సోదరుడు కాంగ్రెస్ లోనే బాయ్. ఇక తాలూకాల ముందుల ఎమ్మెల్యే అయితేమని కొంచెమ్మ కోరికలు ఉన్న 4 నాయకులు కూడా కాంగ్రెస్ లోనే పోయింది. కానీ వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బంగారం గుడిస్తాడు కదా వచ్చేనేమయ్యా ఓర్ని అమ్మ వాని అమ్మ వాని ఇంట్లో మనుగోయా అది లేదు ఇది లేయా అంటాడు. అవునా కాదా? ఉచిత కరెంట్ అనే ఎవరికి వచ్చింది? 500 రూపాయలు సిలిండర్ అనే ఎవరికి వచ్చే 500 రూపాయలు బోనస్ ఇస్తాము ఓట్లకని చెప్పి ఏడ ఉంది. గిదిగిన మనం జర్ర మంట పెడితే అయిపోయా మన శ్రీనివాస్ రెడ్డి అన్న ఏం లేదన్నా 75,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు. మీరు రాసి పెట్టుకోండి, చాలా ఈజీ. అందుకే మీరు చింత చేయొద్దు. నేను అదే చెప్పిన మొన్న, నేను రామన్న అదే చెప్పినాం. వాళ్ళ బండ్లు మస్తు తిరుగుతున్నాయి కానీ ఎవడన్నా ఊరికి వచ్చి ఓటు అడుగుతున్నాడు? ధైర్యం ఉందా? మూతి మీద కొడతారు అడిగితే. అవునా కాదా? మన తెలంగాణ రైతు అదే విధంగా ఈరోజు మా వెంబడి పొద్దుటి నుంచి ప్రతి మండలాల పోటీ క్యాన్వసింగ్ చేసుకుంటూ ఇట్లే కార్యకర్తలతో మీటింగ్ చేసుకుంటూ వస్తున్న మన పక్క నియోజకవర్గ నేను మాజీ శాసనసభ్యులు అన్నాను సార్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తొలి ఎమ్మెల్యేలు మేమంతా కూడా. ఇప్పుడు అయిన వాళ్ళు తొలి ఎమ్మెల్యేలు గారు. అందుకే మేము ఎప్పటికీ ఎమ్మెల్యేల కిందనే ఉంటాం. అవునా కదా? అట్లే సర్పంచ్లు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు. వీరంతా తొలి సర్పంచ్లు, తొలి ఎంపీపీలు, తొలి జెడ్పీటీసీలే సార్. ఎప్పటికైనా సరే ఇలా మాజీ అంటే మటుకు అది తక్కువ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు రేపు నెక్స్ట్ వీళ్ళు ఓడిపోతే ఇలా అనండి, మాకేం అభ్యంతరం లేదు. అధ్యక్షత వహించిన తొలి శాసన సభ్యులు మక్తల్ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నారాయణపేట్ తొలి శాసనసభ్యులు అన్న రాజేంద్ర రెడ్డి గారు, మరి అదేవిధంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, వేదికను అలంకరించిన మార్కెట్ చైర్మన్లు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. ఒక విషయము మనకందరికి తెలిసే విషయమే, 2014 కంటే ముందు తెలంగాణ కానీ మన మక్తల్ కాన్స్టిట్యున్సీ కానీ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో పరిస్థితులు ఏ విధంగా ఉండేనో ఒక్కసారి దాన్ని తిరిగి మనం అందరం ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే మన తెలంగాణ ప్రజల గోస చూసి, మన యొక్క ఆత్మహత్యలు చూసి, ఇవన్నిటిని చూసి చెల్లించిపోయిన మన కేసీఆర్ గారు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఎందుకొరకంటే బాగా ఆలోచించుకోండి, నేను చెప్పిన విషయాలు ఏ ఒక్కటి తప్పు ఉందని నన్ను అడగండి. ఎందుకొరకంటే ఈరోజు మనము తెలంగాణ ప్రభుత్వంలో అన్ని విధాలు అనుభవించి ఈరోజు చిన్న చిన్న విషయాలను ఏదో తప్పుగా ఆలోచన చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన హామీల వలన మీరు ఏదో వస్తుందని అనుకున్నారు. కానీ ఒక్క హామీ అని అమలు చేస్తున్నాడా? ఈరోజు పెళ్లిళ్ళు అవుతున్నాయి. కళ్యాణ లక్ష్మి అని మన కేసీఆర్ గారు ఇస్తుండే,
కళ్యాణ లక్ష్మి పథకం లేదు, తులం బంగారం అన్నాడు, అది లేదు. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా ఈ ఆడపడుచుల స్థాపన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కలుగుతుంది. నేను చెప్తున్నా, ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఈరోజు ముసలి వాళ్లకు 2000 పెన్షన్ అన్నాడు, 2000 పెన్షన్, 4000 పెన్షన్ అన్నాడు, ఇంతవరకు అది లేదు. అదేవిధంగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క మహిళకు మహాలక్ష్మి ద్వారా 2500 రూపాయలు ఇస్తారని చెప్పిండు, అది లేదు, ఏది లేదు. అదేవిధంగా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తాడు, ఏది లేదు. ఒక్క పథకం అన్న అమల్లో ఉన్నదా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా నేను, ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణ సమస్యల గురించి కానీ ఒక్క రోజు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము చూసినాము, మనం పండించిన పంటలు ఏదైతే మన కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానంతో 24 గంటల కరెంట్ కానీ, ప్రాజెక్టులు కానీ, నీళ్ళ విషయంలో కానీ ఈరోజు విచిత్రమైన పంటలు పండే మనకు ఈ 10 సంవత్సరాల లోపల ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల మెట్రిక్ టన్నుల పంటను ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంటకు తెచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది. ఈ క్రమంలో ఏదైతే పంటలు మన స్టేట్ గవర్నమెంట్ ఎంతైతే కొనాలో కెపాసిటీ అంతకు మించి పంటలు ఉండడం ద్వారా ఎఫ్సిఐ కొనాలి, ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ కొనాలి. దాని గురించి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించడం జరిగింది. అయినా నాయన మా తెలంగాణ రైతుల పంటలు ఈ విధంగా వస్తున్నాయి,